1st 2026 బడ్జెట్ ఈస్ అవుట్ నౌ. బడ్జెట్ అంటే జనరల్లీ బోరింగే, కానీ సీతారామన్ వచ్చిందంటే మార్కెట్ షేక్, మీమ్స్ బ్రేక్, మిడిల్ క్లాస్ అలర్ట్. 2019 నుంచి చూసుకుంటే బీజేపీ రూలింగ్ లో ఎవ్రీ ఇయర్ ఒక్కో ఎపిసోడ్. 2020 ఎకానమీ స్లోడౌన్ రెస్క్యూ, 2021 కోవిడ్ సర్వైవల్ బడ్జెట్, 2022 ఇన్ఫ్రా పుష్ స్టార్ట్, 2023 capex plus growth focus, 2024 to 2025 stability and control, and 2026 లో ఎయిమ్ ఇస్ క్లియర్, గ్రోత్ ని స్పీడప్ చేయడం, రిస్క్ ని కంట్రోల్ చేయడం. ముఖ్యంగా మన 60 years పాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ని మార్చి కొత్త సింప్లిఫైడ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ని ఏప్రిల్ 1st నుండి ఇంప్లిమెంట్ చేయడం. సో మెయిన్లీ ఫస్ట్ స్పెండింగ్ చూద్దాం. గవర్నమెంట్ మాక్సిమం మనీ పెట్టింది రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ లో, నెక్స్ట్ డిఫెన్స్, దెన్ విలేజెస్, నెక్స్ట్ అగ్రికల్చర్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. సో నెక్స్ట్ గవర్నమెంట్ కి ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ కంపెనీస్ కట్టిన ట్యాక్స్ నుండి జిఎస్టీ అండ్ లోన్స్ కూడా బిగ్ రోల్ ప్లే చేస్తాయి. నెక్స్ట్ ఆ మనీ అంటే ఫండ్ ఎక్కడ ఎలా స్పెండ్ చేస్తారు? స్టేట్స్ కి షేర్ ఇవ్వడానికి, ఓల్డ్ లోన్స్ కి ఇంట్రెస్ట్ పే చేయడానికి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కి, ప్రాజెక్ట్స్ కి అండ్ డిఫెన్స్ సబ్సిడీస్ కోసం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఈ బడ్జెట్ కామన్ మ్యాన్ లైఫ్ లో ఎలా ఇంపాక్ట్ అవుతుంది? ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ లో చేంజ్ లేదు, రిలీఫ్ లేదు, సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫారెన్ ట్రిప్స్ అండ్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ చీప్, టీసీఎస్ ఇప్పుడు జస్ట్ 2% మాత్రమే. షేర్ మార్కెట్ లో రిస్క్ ట్రేడింగ్ కాస్ట్ ఎక్కువ, ఎస్టీటీ పెంచారు. ట్యాక్స్ డీటెయిల్స్ రాంగ్ గా చూపిస్తే బిగ్ ఫైన్, మిస్టేక్ కి హెవీ పెనాలిటీ. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ కోసం గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తోంది? ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ని స్ట్రాంగ్ చేయడం, స్మాల్ బిజినెసెస్ కోసం ఎంఎస్ఎంఈ ఫండ్, న్యూ మెడికల్ హబ్ బిల్డ్ చేయడం, కీ మినరల్స్ కోసం రేర్ ఎర్త్ కారిడార్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్ లో కంటెంట్ క్రియేషన్ ని సబ్జెక్ట్ గా టీచ్ చేయడం. కొంచెం సింపుల్ గా చెప్పాలంటే ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ బడ్జెట్ కాదు, లాంగ్ టర్మ్ రోడ్ మ్యాప్. స్పెండ్ వైజ్లీ, రిస్కీ ట్రేడింగ్ అవాయిడ్ చేయండి, ఫ్యూచర్ స్కిల్స్ మీద ఫోకస్ పెట్టండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ ఏంటంటే ట్యాక్స్ ఫైలింగ్ లో తప్పులు చేయకండి, ఎందుకంటే కొత్త రూల్స్ ప్రకారం మిస్ రిపోర్టింగ్ కి 100% అడిషనల్ ట్యాక్స్ అండ్ పెనాల్టీస్ పడే ఛాన్స్ ఉంది. సో అది 2026 to 2027 బడ్జెట్ ప్లానింగ్. ఇంకా వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అని చూసుకోండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో షేర్ చేసుకోండి.